హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే వాట్ యూ కెన్ ప్యాక్ ఫర్ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఫర్ యూకే అయితే నేను చెప్పగలను ఇవి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఫర్ స్టూడెంట్స్ అయితే. అండ్ నేను ఇప్పుడు చెప్పేవి మీకు ఏంటి మీ ఎంత పిసినారుగా చెప్తుంది, ఇవే చెప్తుంది సరిపోతుందా అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చాక మీరు రియలైజ్ అవుతారు అవే తెచ్చుకుంటే బాగుండేది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బంది పడతాం. అప్పుడు మనకు అనిపిస్తుంది ఓ ఇవి అనవసరంగా తెచ్చుకున్నాము అని. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే ఫస్ట్ నుంచి A to Z చెప్తాను. మీరు ఒకవేళ ప్యాక్ చేసుకునేటప్పుడు ఈ వీడియో పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే కాన్ఫిడెన్స్గా చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు అంతా అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ నుంచే, ఒక 1 or 2 వీక్స్ నుంచే కొంచెం స్టార్ట్ చేసుకోండి షాపింగ్ కానీ అదంతా. ఎందుకంటే మనకు కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కొన్ని కూపన్స్ ఉంటాయి, అన్నీ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఫర్ షాపింగ్కి వస్తే మీ దగ్గర అంతకుముందు ఆల్రెడీ మనము కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్టైలిష్గానే కొనుక్కుంటాం కాబట్టి అవి తెచ్చుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్లీ మనం జాకెట్ యూజ్ చేస్తాం, బ్లాక్ జాకెట్. ఎందుకంటే సమ్మర్లో కూడా వర్షం పడుతుంది, కొన్ని రోజులు మాత్రమే బాగా ఎండ ఉంటుంది. మన ఇండియాలో ఎట్లా ఉంటుందో అంత ఎండ ఉంటుంది, దానికి మనం నార్మల్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ మీరు పాత అయితే తెచ్చుకోండి. మోస్ట్లీ మనం జాకెట్ వేసుకుంటాం కాబట్టి 1 or 2 ఇయర్స్కి సరిపడా తెచ్చుకోండి. తర్వాత ఎట్లాగో మనము మనీ ఎర్న్ చేస్తాము, ఆలోపు కాలేజ్ ఫీజు తీర్చేసుకుంటాము. అండ్ ఇంటి దగ్గర ఉన్న అప్పులు కూడా కొంచెం సెటిల్ చేసుకుంటాము ఆలోపు. తర్వాత ఇంకా మనకి ఇష్టం వచ్చినట్టు కొంచెం షాపింగ్ చేసుకోవచ్చు, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, అట్లా ఉండొచ్చు. సో మీరైతే 1 or 2 ఇయర్స్కి సరిపడా తెచ్చుకోండి. మనము ఇంత వెయిట్ ఇచ్చారు కదా వాళ్ళు, మనము ఇంత ఇచ్చారు కదా, మనము ఏదైనా ప్యాక్ చేసుకోవచ్చు, చాలా పెట్టుకోవచ్చు అనుకుంటాము. బట్ కొన్ని ప్యాక్ చేసుకునేసరికి మనకి వెయిట్ సరిపోద్ది, ఇంకా మనం అన్నీ మనకు కావాల్సినవన్నీ పెట్టుకోలేము అనమాట ఆ వెయిట్లో. సో కాబట్టి ఏవి సరిపడతాయో, ఏవి మనకు ముఖ్యమో ఫస్ట్ వెళ్ళగానే. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి కొనలేము. కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు జాబ్ వచ్చేసరికి అవి రెంట్కే సరిపోతూ ఉంటాయి. ఇంకా మనం బయట కొనుక్కోవడానికి కానీ, బయట జల్సా చేసి తినడానికి కానీ అదేం ఉండదు. సో నేనైతే A to Z చెప్తా, వినండి. ఫస్ట్ షాపింగ్ విషయానికి వస్తే మీ దగ్గర ఉన్న ఓల్డ్ బట్టలు అయితే తెచ్చుకోండి. అండ్ బాయ్స్కి మన ఇండియన్ రేట్స్లోనే ఇక్కడ ఉన్నాయి షర్ట్స్ కానీ, కొంచెం టీ షర్ట్స్ కానీ, అంటే అటు ఇటుగా. షూస్ అయితే ఎగ్జాక్ట్గా మన ఇండియన్ రేట్లోనే ఉన్నాయి, కొంచెం క్వాలిటీ కూడా బాగుంటాయి. అంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాము. షూస్ అయితే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఆ వెయిట్ మీరు అక్కడ తగ్గించుకొనే రండి. షూ వెయిట్ అయితే ఇక్కడ కొనుక్కుందరు కానీ దాని బదులు ఒక్క జత అట్లా తెచ్చుకోండి అంతే, అక్కడ నుంచి వేసుకొని రావాలి కాబట్టి. అంటే ఇంకా గర్ల్స్ అయితే ఇంకా నాకైతే ఎక్కువ కలెక్షన్ ఏం కనపడలేదు ఇక్కడ జనరల్లీ. అంటే మేము చేయలేదు బట్ చూస్తూ ఉంటాం కాబట్టి నాకు అర్థమైంది. స్టైలిష్గా కొంచెం పొట్టి బట్టలు అట్లా అయితే ఉన్నాయి కానీ మనకి మామూలుగా మన ఇండియన్స్ వేసుకునేలాగా అయితే నాకు అంతకేం కనపడలేదు. కాబట్టి గర్ల్స్ కొంచెం షాపింగ్ చేసుకొని రండి. అండ్ ట్రెడిషనల్ తెచ్చుకోండి, అండ్ నైట్ వేర్స్ తెచ్చుకోండి. అండ్ ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి తెచ్చుకోండి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లాగో జాకెట్ తీసేస్తాం కాబట్టి కాలేజీకి సరిపడా ఏదైనా కొంచెం స్టైలిష్గా అన్నీ కొనుక్కొచ్చుకోండి. ఇంకా గర్ల్స్ మేకప్ కూడా అయితే కొన్ని మాత్రమే తెచ్చుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనము ఇక్కడ సెట్ అయిన తర్వాత అన్నీ మనం కొనుక్కుంటూనే ఉంటాము కాబట్టి అంత వేస్ట్ చేసుకోవడం ఎందుకు. అక్కడి నుంచే కొన్ని మోయినంగానే తెచ్చుకోండి, ఎంత సరిపడా అంతగా తెచ్చుకోండి 1 or 2 ఇయర్స్కి. తర్వాత మళ్ళీ మనము ఇండియా వెళ్తాము పేరెంట్స్ని చూడడానికి, మళ్ళీ తర్వాత కొనుక్కుంటాము కాబట్టి మోయినంగా తెచ్చుకోండి. ఇంకా కిచెన్ థింగ్స్ వస్తే మీరు ఎక్కువ కిచెన్కి ప్రిఫర్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ ఇస్తారు కానీ మనం అక్కడ సెట్ అవ్వలేదు అంటే వాళ్ళతో కొంచెం గొడవలు అవుతాయి, అట్లా ఉంది అంటే మళ్ళీ మనం వేరే చోటకు మారాల్సి వస్తుంది. అప్పుడు మనకి మన ఓన్ థింగ్స్ మనకు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాక కొనే పని లేకుండా అక్కడే తెచ్చుకోండి కిచెన్ థింగ్స్. నా సజెషన్ అయితే అది. బట్టల కంటే కూడా ఎక్కువ కిచెన్ థింగ్స్ తెచ్చుకుంటే బెటరు. రైస్ కుక్కర్ ఒకటి అండ్ పప్పు కుక్కర్ తెచ్చుకోండి. మిక్సీ ఆప్షన్ తెచ్చుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే మనం యూజ్ చేయొచ్చు, లేదంటే యూజ్ చేయలేకపోవచ్చు. అంతకంటే కొంచెం ఇక్కడ మంచిగానే ఉంటాయి కాబట్టి తర్వాత కొనుక్కోవచ్చు. అండ్ కారం, పసుపు, ఉప్పు, తిరగమాత గింజలు కూడా అక్కడే, పోపు గింజలు అంటారు కదా, మీరు అక్కడే తయారు చేసుకొని, అంటే మన పేరెంట్స్
అమ్మ మిక్స్ చేస్తుంది కదా, అట్లాగా మిక్స్ చేసుకొని రావచ్చు. ఇంకా కరివేపాకు అయితే చాలామంది ఎండబెట్టుకొని ఎండలో తెచ్చుకుంటారు, అది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు అంతగా కావాలి అంటే ఇంకా ఒక వారం ముందే ఎండబెట్టి అది తెచ్చుకోండి. తర్వాత మనకి ఎలాగో పార్సిల్లో ఏంటి అంటే మెయిన్ మెడిసిన్ తెచ్చుకొని ఇవ్వరు పార్సిల్లో, కరివేపాకు కూడా తీసుకురారు, ఎందుకంటే అది కూడా కొంచెం డ్రగ్స్ కింద చేస్తారనమాట. అండ్ నవరత్న ఆయిల్ కూడా ఇవన్నీ మెడిసిన్, ఇవన్నీ ఏంటంటే డ్రగ్స్ అని చెప్పి పార్సిల్లో కూడా వేయనీరు. ఒకవేళ మన దగ్గర వాళ్ళు తెలియకుండా వేసినా కానీ అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అవి తీసేస్తారంట. సో కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఇవి ముఖ్యంగా తెచ్చుకోండి. మీరు పక్కన వాళ్ళవి బట్టలు అవి చెప్తే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వమాకండి, మాయే సరిపోతున్నాయి అని చెప్పండి. ఎందుకంటే మనం అక్కడ నుంచి వచ్చేటప్పుడు మనవి పెట్టుకోవడానికే చాలా మనం కుక్కి పెడతాము, అండ్ సరిపోదు మనకి అసలు మెయిన్. ఇంకా వాళ్ళవి కూడా పెట్టుకున్నాము అంటే మొహమాటానికి పోయి ఇంకా అంతగా మనకు సరిపోదు ప్లేస్. సో కాబట్టి ఫస్ట్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. క్లాత్స్ అయితే కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఎలాగూ కొనుక్కుంటారు 1 year ఆగిన తర్వాత. సో ఇంకా మోస్ట్లీ మనం జాకెట్ యూజ్ చేస్తాం, ఇక్కడ లోపల ఏది వేసుకున్నామని మనకి ఇంపార్టెంట్ లేదు. అండ్ షిఫ్ట్ బట్టలకు వస్తే బ్లాక్ మాత్రం ఎట్లాంటి లేబుల్ లేకుండా బ్లాక్ ఒక 2 pairs తెచ్చుకోండి. ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళే ప్రిఫర్ చేస్తారు టీషర్ట్స్, కొన్ని చోట్ల ఏంటి అంటే వేరే ఫార్మాట్లో ఉంటుంది యూనిఫామ్, కాబట్టి మీరైతే 2 pairs తెచ్చుకోండి. మనం ఎట్లాగైనా ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 జాబులు మారడం ఖాయం, అది ఖచ్చితంగా. సో అక్కడైనా మీకు యూజ్ అవుతాయి. అండ్ కిచెన్ థింగ్స్ అయితే ఇవన్నమాట, రైస్ కుక్కరు, పప్పు కుక్కరు, అండ్ ఉప్పు కారం పసుపు అవి తెచ్చుకోండి, తిరగమాత గింజలు అవి తెచ్చుకోండి, పచ్చళ్ళు తెచ్చుకోండి. ఒకవేళ మీరు తినకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు వంట చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసినప్పుడు మనం ఊరికి తింటే బాగోదు కాబట్టి కొంచెం ఏదైనా మనం కూడా ఇస్తున్నట్టు. అండ్ తెచ్చుకోండి, మెయిన్ మీకు యూజ్ అవుతాయి. ఇంకా కాలేజీకి సంబంధించి అయితే పెన్స్ ఎలాగో తెచ్చుకుంటారు, మీరు ఒక బుక్ తెచ్చుకోండి, బ్యాగ్ తెచ్చుకోండి, మీ ఫైల్ ఏదైతే ఉంటుందో అవన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే మేబీ ఇమిగ్రేషన్లో కూడా కొంచెం అడగొచ్చు మీవి సర్టిఫికేట్స్, అండ్ ఇక్కడ కూడా కొంచెం యూజ్ అవుతాయి కాబట్టి తెచ్చుకోండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తెచ్చుకోండి, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. బాయ్స్ అయితే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా పనికొస్తుంది. అండ్ గర్ల్స్ కూడా తెచ్చుకోండి, అవే పనికొస్తాయి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అండ్ మీ ఫైల్ ఏదైతే ఉందో అది మొత్తం తెచ్చేసుకోండి. ఇంకా మెడిసిన్కి వస్తే ఫీవర్కి తెచ్చుకోండి, కోల్డ్ కఫ్కి తెచ్చుకోండి, ఇయర్ డ్రాప్స్ ఐ డ్రాప్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకోండి. అండ్ ఒక పౌడర్ డబ్బా కూడా వేసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మనకి గుల్లలు వచ్చినా లేదంటే ఒక్కొక్కసారి ఇక్కడ వెదర్ మారుతూ ఉంటుంది కదా, వర్షాలు వస్తాయి అండ్ తర్వాత సమ్మర్ వస్తుంది, అట్లా వెదర్ మారినప్పుడు ఏంటి అంటే మనకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా బయటపడుతూ ఉంటాయి. కొంతమందికి దద్దుర్లు వస్తుంది, కొంతమందికి సర్పిలాగా లెగస్తుంది, అండ్ కొంతమందికి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాట్లో లెగుస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం చల్లగా పూసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బయట మెడిసిన్కి వెళ్ళినా కూడా ఎక్కువ ఫీవర్కి పెయిన్ కిల్లర్ అనే దాంట్లో ఉంటుంది, అన్ని ట్యాబ్లెట్స్ మోస్ట్. సో కాబట్టి మనం ఇవి తెచ్చుకుంటే బెటర్. అండ్ ఇంకేదైనా పెయిన్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే మనం షిఫ్ట్స్లో మనకి ఎట్లా ఉంటుందని తెలీదు. మనం ఏదైనా షిఫ్ట్లో ఏదైనా చేస్తూ ఏదైనా పట్టకపోయింది అనుకోండి, అప్పుడు ఎలాగ పూసుకోవాలి కాబట్టి జెండు బామ్ అండ్ మూవ్ ఇవి ఉంటాయి కదా అవి తెచ్చుకోండి పెయిన్కి అయితే. అండ్ ఇంకేదైనా పుండులు కూడా తెచ్చుకోండి, ఏదైనా కిచెన్ దగ్గర మీరు ఏదైనా చేస్తూ ఏదైనా అయిందనుకోండి, ఏదైనా ఆయిల్ పడ్డమో ఏదో ఒకటి అట్లా, దానికి కూడా ఏదైనా తెచ్చుకోండి, సరిపోతుంది ఇంత ఒట్టికి, ఇవే మెయిన్ కాబట్టి. సో ఇదన్నమాట వీడియో. మీకు ఏమేమి అవసరమో నేనైతే A to Z చెప్పానని అనుకుంటున్నాను, మీకు మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెప్టెంబర్ ఇంటేక్కి జాన్ ఇంటేక్కి ఏ ఇంటేక్కి వచ్చినా కానీ ఇవైతే కంపల్సరీ. సో నేను చెప్పాను కదా A to Z అయితే చెప్పాను, షాపింగ్ ఎట్లా ఏవి చేయాలి అని చెప్పి, అండ్ కిచెన్ థింగ్స్ ఏం తెచ్చుకోవాలి అని చెప్పి, అండ్ మెడిసిన్స్ ఏం కావాలి, కాలేజీకి సంబంధించి ఏం కావాలని మొత్తం చెప్పాను నేనైతే. సో మీరే కేర్ఫుల్ తీసుకొని రండి. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర అయితే ధైర్యంగా ఉండండి, అంత ఏమీ ఉండదు. మన ఫేస్లో వాళ్ళు టెన్షన్ చూసారంటే అది ఏదో మనం ఎందుకో అవినీతికి వస్తున్నాం అన్నట్టు చూస్తారు, కాబట్టి మీ ఫేస్లో అయితే ధైర్యం ఉంచుకోండి. తర్వాత వాళ్ళు అడిగిన దానికి మంచిగానే సమాధానం ఇవ్వండి. మనకు ఆల్మోస్ట్ కొంచెం ఏంటి అంటే మనకి ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తారు కదా, అప్పుడే కొంచెం అలవాటు అయిపోతుంది మనము మాట్లాడడం కానీ అదంతా.
సో ఆ టెన్షన్ అయితే తీసేసుకోండి, మంచిగా రండి. సో ఇక్కడికి వచ్చాక ఏం పర్లేదు, అన్నీ మంచిగానే ఉంటాయి. ఒక 6 మంత్స్కి 1 ఇయర్కి అన్నీ సెట్ అవుతాయి. అదన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ హే సిరి.